తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వివాదాస్పద భూములు, పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వకపోవటం, రాజకీయ ప్రముఖుల కళ్ళు ఆ భూముల మీద పడటం వంటి అంశాలు రకరకాలుగా ప్రచారం సాగుతున్నాయి. అయితే వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎంఆర్ఓను అగ్నికి ఆహుతి చేశానని నిందితుడు సురేష్ చెప్పాడు. సోమవారం 60% కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఇప్పటికే దీనిపైన ప్రభుత్వం సీరియస్ అవటం, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగటంతో త్వరలోనే అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక సంచలన విషయాలు అలా వెంటాడి బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి. దారుణంగా పనిచేస్తున్న చోటే మంటల్లో దహనమైన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తహసీల్దార్ దారుణ హత్య ఉదంతం కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. భూ వివాదంపై నిందితుడు సురేష్ హైకోర్టును ఆశ్రయించాడు. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్పై ఒత్తిడి తెచ్చాడని, అయితే విజయారెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో హత్య చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆ భూములపైన 1990 నుంచి వివాదాలున్నట్లు చెబుతున్నారు. 2004 తర్వాత భూములపై కొందరు రాజకీయ నేతల కళ్ళు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదాస్పదమైన భూముల వ్యవహారంలో తలదూర్చిన కొందరు పెద్దలు, మరోవైపు భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులున్నాయి. కౌలుదారుల చేతిలో 77 ఎకరాలు, పట్టాదారుల ఆధీనంలో 42 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. కాగా వివాదాస్పద భూముల వ్యవహారంలో ఒక రాజకీయ ప్రముఖుడితో సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకి చెందిన రాజకీయ నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ రాజకీయ ప్రముఖులు ఎవరు, ఈ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఆ నేతలు ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనిపైన పోలీసులు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో పాటుగా మొత్తంగా ఆ భూముల వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు, కొద్ది రోజులుగా తహసీల్దార్ని కలిసిన వారి వివరాలు, కోర్టులో ఉన్న కేసులపైన పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో విజయారెడ్డి భర్త సైతం కీలక ఆరోపణలు చేశారు. దీని వెనుక పెద్దలున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా పోలీసులు పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎంఆర్ఓను అగ్నికి ఆహుతి చేశారని నిందితుడు సురేష్ చెప్పాడు. సోమవారం 60% కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్యుల సమక్షంలో సురేష్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎంఆర్ఓను ఎంత బతిమిలాడినా తనకు పట్టా ఇవ్వలేదని చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం వెళ్లి మరోసారి విజ్ఞప్తి చేశానని, ఆమె స్పందించకపోవడంతో తిరిగి పెట్రోల్ డబ్బాతో కార్యాలయానికి వెళ్లానని చెప్పాడు. మొదట తనపై పోసుకొని తర్వాత ఆమెపై పోసానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగలబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్, అటెండర్ తీవ్ర గాయాల పాలయ్యారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అక్కడే ఉన్న మరో రైతుకు కూడా కాలిన గాయాలయ్యాయి.